ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? మరి క్రిస్మస్ అయిపోయింది కదా, నిన్న అందరూ కూడా అంతా క్రిస్మస్కి తిని హాయిగా మత్తుగా ప్రశాంతంగా నిద్రలు పోతున్నారా? లేదు దేవుని బిడ్డలారా, ఇక 26th నుంచి 31st వరకు కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్, ఫాస్టింగ్తో పాటు 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్, సంపూర్ణ రాత్రి 31st నైట్ 9 నుంచి 2 గంటల వరకు బెల్లంపల్లిలో, 9 నుంచి 2 గంటల వరకు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ సికింద్రాబాద్ హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ డేస్ ప్రేయర్ చేయడానికి, ప్రభు సన్నిధిలో సిద్ధపడడానికి ఇక 25 అయిపోయింది క్రిస్మస్ తెల్లారి నుంచి. చూడండి, మనం ఆనందించాం, ఆరాధించాం, ప్రభువుని స్తుతించాం, కానీ మనం దేవునితో వ్యక్తిగతంగా బంధం కలిగి ఉండాలి, దేవుని కృపను పొందాలి. కాబట్టి ఉదయకాలం మీరు ఎంతమంది మాటలు వింటూ ఉన్నారు, మరి అందరు సిద్ధపడండి. ఇంకా రక్షణ మారు మనసులో ఈరోజే రక్షణ దినం. యేసయ్యని హృదయంలో చేర్చుకుంటే ఆయన నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. ఒకవేళ అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిళ్ళు, కుటుంబ పోరాటాలు, సమస్యలతో ఉన్నారా? దేవుడు ఉన్నాడు, దేవుడు ధైర్యపరుస్తాడు. కానీ మన జీవితంలో దేవునితో ఈ ఇయర్ ఎండింగ్ డేస్ చాలా ప్రార్థనలు గడిపే దినాలు చాలా. అందుకని మన బెల్లంపల్లిలో ఈ 26th నుంచి 31st వరకు మరి నూతన సంవత్సరం కొరకు సిద్ధపాటు. గత సంవత్సరం ఏదే విషయాల్లో మనం వీక్ అయ్యామో, ఆత్మీయులుగా బలహీనులుగా బలం పొందుటకు మరి 26, 27, 28, 29, 30, 31 వరకు కూడా ఉండి 31 నైట్ ప్రేయరు ఫస్ట్ వరకు. కాబట్టి 7 days అద్భుతమైనటువంటి ఉపవాస ప్రార్థనలు. ఎందుకంటే మన ప్రిపరేషన్ బట్టి దేవుని బ్లెస్సింగ్, మన ఆత్మీయంగా ఎదుగుదల అనేది మనకు చాలా అవసరం. అందుకని మీరు ఏ విషయంలో బాధపడకండి, ఈ ప్రేయర్స్లో మీరు కూడా ఉండండి, ప్రభుతో గడపండి. నూతన సంవత్సరంలో కృప వెంబడి కృపను పొందే విధంగా సిద్ధపడదాం. ఈరోజు చదువుకుందాం. అందరు ఎదురు చూస్తున్నారు చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చింది, ఇకను అవమానాస్పదంగా చెయ్యక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసము, తైలమును మీకు పంపెదను. ఇకను మీ జీవితంలో ఇక క్లోజ్, ఇక జరగబోయే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో, ఈ ఆధ్యాత్మిక అనుభవంలో, దేవునితో అంటుకట్టుబడే అనుభవంలో దేవుడు మీకు ఇకను మీరు అన్య జనుల అవమానాస్పదంగా ఉండక మీ తృప్తి నొందుగా క్రొత్త తైలంతో, క్రొత్త ద్రాక్ష, క్రొత్త అభిషేకంతో మిమ్మల్ని నింపబోతున్నా. దేవుడు నింపబోతున్నాడు తన సంఘముని, తన ప్రజలని. ఎప్పుడు దేవునితో వ్యక్తిగతంగా గడిపినప్పుడు, మనం పర్సనల్గా ఆయనతో రిలేషన్ కలిగి, మన దిద్దుబాటు, మన లైఫ్ అంటే ఆత్మీయ సెటిల్మెంట్, ఆత్మీయ విషయంలో ఎక్కడెక్కడ పడిపోయామో సర్దుకోకుండా దిద్దుకొని దేవునికి దగ్గరే, దేవుని సందులో గడిపి, యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి వారు దేవునితో ఉపవసించి గడిపిన తర్వాత దేవుడు వారికి ఇచ్చే వాగ్దానం, ఈ డేస్లో మనం ప్రార్థిస్తుండగా ముందుగానే మన ప్రార్థనకి ప్రిపరేషన్గా దేవుడి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇక మీదటంటే మన ఈ ఉపవాసాలు, ప్రార్థనలు, ఈ ఇయర్ ఎండింగ్లో ఈ గడిపే ప్రార్థనల సందర్భంగా దేవుడు మనకిస్తున్న ఇక అన్య జనుల్లో, ఇప్పటి వరకు బంధువుల్లో, స్నేహితుల్లో, అనేకుల్లో అవమానాస్పదంగా ఏ బ్లెస్సింగ్ లేకుండా ఉన్నావేమో, ఇక నువ్వు అవమానాస్పదంగా ఉండగా క్రొత్త దీవెనలతో నేను నింపేదని ఈరోజు వాగ్దానం. నిన్ను అవమానములో ఉంచక క్రొత్త దీవెనలతో నేను నింపేదను. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టండి, మాతో కలిసి డేస్ అన్ని ప్రేయర్స్లో ఉండండి, ప్రిపేర్ కండి. కొత్త సంవత్సరం నూతన కృపలతో అడుగుపెట్టి దేవుని సన్నిధిని అనుభవించబోతున్నాం. అందరం కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, రోగములతో వ్యాధులతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వల్ల స్వస్థత, బంధకాల్లో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల, మానసిక రోగులకు విడుదల, పాప బంధకాలు, శాప బంధకాలు, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకాలు, మానసిక బంధకాలు, అనారోగ్య ప్రభావాలు, ఆర్థిక బంధకాలు, శోధనలు బిడ్డల నుంచి విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. అంతేగాక ఏ ప్రభావం వీరి మీద ఉన్న విడుదల కలగా, దేశంని, భారతదేశ ప్రజలు రక్షించండి. దైవజనులు వారి బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేయండి. కల్వరి మినిస్ట్రీ మీద అపవాది కాడి విర్రగడైపోయిన ఆయన నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్న వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలను మీరు ప్రొటెక్ట్ చేసి ఇయర్ ఎండింగ్లో ఇంకా నీ కొరకు ప్రిపేర్ చేయండి. ఈరోజు మ్యారేజ్ కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు ఆధ్యాత్మికంగా గొప్పవారే ఈ దీవెనలు పొందుదురుగాక. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు కూడా ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్ని విధాలు గొప్పవారే దీవించబడాలి. అంతేకాక ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానం ప్రతి బిడ్డ ఈ ప్రార్థనలో సిద్ధపడి నూతన సంవత్సరం సిద్ధపాటు ప్రార్థనలు ఈ దినమును జరుగుతుండగా నీ కృప మెండుగా మా అందరిపై చూపి మా అందరినీ లేవనెత్తి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరీ ముఖ్యంగా మరి 26 నుంచి ఉపవాసములు, సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు, నూతన సంవత్సరం కొరకు సిద్ధపాటు. మనం ఇంకా దేవునికి ఎక్కడ దూరం అయ్యామో, ఏ విషయంలో బలహీనయ్యామో ఒప్పుకొని సిద్ధపడి ఈ 26 ఉదయం ఇప్పుడు 5 నుంచి 6 అవుతుంది, 10 నుంచి 1 గంట అవుతుంది, సాయంత్రం 6 నుంచి 9 కంటిన్యూగా 31st వరకు. అంతేగాక 31వ తారీఖు రాత్రి 9 నుంచి midnight 1:32 వరకు బెల్లంపల్లిలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, ఉపవాసంలో ఆరాధనలు, చక్కటి కొత్త సంవత్సరం వాగ్దానాలతో, వాక్యముతో సిద్ధపాటు. అంతేకాక కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా ఈ యొక్క ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. పాలు పొందండి. ఆ పాలు పొందటం 26 నుంచి 31 రాత్రి ప్రామిస్ ల్యాండ్, హైతనగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్ 9 నుంచి 2 గంటల వరకు అద్భుతమైనటువంటి 31st నూతన సంవత్సరం యొక్క ప్రార్థన పండుగలాగా వాతావరణంలో మనం సిద్ధపడదాం. వాగ్దానాలు కూడా ఉంటాయి. కాబట్టి మనందరి ప్రిపరేషన్ బట్టి దేవుని బ్లెస్సింగ్ ఉంది. దేవుడు మీ అందరినీ సిద్ధపరిచి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.